ఈరోజు నలిపేటిపల్లిలో గవర్నమెంట్ హాస్పిటల్కు సంబంధించి మన పులివెందులలోంచి గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఉమెన్స్ ఇక్కడికి వచ్చి అంటే స్వచ్ఛ భారత్ కింద ఇక్కడంతా క్లీన్ అయితే చేస్తున్నారు. ఇది 3 రోజుల నుంచి అయితే ఇక్కడ వర్క్ జరుగుతుందంట. సో దీనికి సంబంధించిన సార్ ఇక్కడ ఉన్నారు, సార్ మాట్లాడతాడు. గవర్నమెంట్ ఉమెన్స్ డిగ్రీ కాలేజీ ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ వంటి శ్రీనివాసరెడ్డి గారిని మాట్లాడుతున్నాను. ఎన్ఎస్ఎస్ స్పెషల్ క్యాంప్ సందర్భంగా ఒక వారం రోజుల కార్యక్రమంలో నల్లపెట్టి గ్రామాన్ని ఎంచుకోవడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు 3వ రోజు కొనసాగుతుంది. మొదటి రోజు అయినటువంటి స్కూల్లో జెడ్పిహెచ్ఎస్ఐ స్కూల్లో చేశాము. అదేవిధంగా 2వ రోజు ఇక్కడ స్వచ్ఛ భారత్ కింద 2వ రోజు కూడా ఇక్కడ మొక్కలను పెరిగే కార్యక్రమం చేశారు. నెక్స్ట్ ఈరోజు ఏంటి అంటే 3వ రోజు రేపు నాటబోయే చెట్లు నాటుతున్నాం కాబట్టి అందులో సందర్భంగా మా వాళ్ళందరూ పిల్లలందరూ కూడా గుంతలు తీసే కార్యక్రమం ఈరోజు జరుగుతూ ఉన్నది. ఓకే సార్, అంటే మన స్టూడెంట్స్తో ఇలాంటి మంచి కార్యక్రమాలు చేయడం వల్ల ఇలా రేపొద్దున ఎక్కడికి వెళ్ళినా కూడా ఇలాంటి చేస్తే మనకు ఉపయోగం ఏంటి అని తెలుస్తుందని చెప్పేసి ఒక ఉద్దేశంతోనే స్టూడెంట్కి సంబంధించి ఇలాంటి మంచి కార్యక్రమాలు అయితే చేపిస్తుంటారు. మేము కూడా అంటే లయోలా డిగ్రీ కాలేజీలో చదివినప్పుడు ఎన్ఎస్ఎస్కి సంబంధించి మేము కూడా ఇట్లాంటి కార్యక్రమాలు ఎన్నో చేసినాము. ఎన్సీసీలో ఉన్నప్పుడు కూడా మేము అంటే ఎన్సీసీకి సంబంధించి మాత్రమే చేసినాము. ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేసి అంటే గ్రామాల్లో చాలా వరకు కొంతమంది మనకెందుకులే అని చెప్పేసి వదిలేస్తూ ఉంటారు. అంటే నాకెందుకు అనుకోవడం వల్ల కొన్ని మంచి హాస్పిటల్స్ కానీ గవర్నమెంట్కి సంబంధించినటువన్నీ చెత్తతో అంటే చెట్లన్నీ పెరిగి అంత అడవిలాగా తయారవుతుంటుంది. సో అలాంటి వాటికి ఇలాంటి స్టూడెంట్స్ ముందుకు వచ్చి ఇట్లా చేయడం వల్ల సో చాలా బాగుంటుంది. హాస్పిటల్కి వచ్చేవాళ్ళు కానీ స్కూల్కి వెళ్ళేవాళ్ళు కానీ రేపొద్దున ఎవరైనా చూసినా కూడా చాలా బాగుంది అనుకుంటారనే ఒక ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలు అయితే ఏర్పాటు చేస్తూ ఉంటారు. సో వీళ్ళందరూ మొత్తం అందరూ ఎంతమంది ఉన్నారమ్మా? అంత టౌన్ మెంబర్సేనా? అంత పల్లెటూరు హాస్టల్లో పల్లె అందరూ అంటే ఇక్కడికి మీరు నిజంగానే పని చేయనీకి వచ్చినా లేకపోతే కాలేజ్ డుమ్మా పడతారని చెప్పి అంటే కొంతమంది ఉంటారు ఇట్లా పోతే కాలేజ్ ఎగిరిపోతుంది కదా అని చెప్పి వస్తూ ఉంటారు. ఎవరైనా మాట్లాడతారా? ఎన్ఎస్ఎస్ గురించి ఇప్పుడు చేస్తారమ్మా, దీని గురించి రెండు మంచి మాటలు చెప్పండి. కష్టపడుతున్నారు కదా. ఏం పేరు? మమ్మీ పేరు లక్ష్మి సార్. ఏ ఊరు? చాగలమరి హాస్టల్ ఉంటా సార్. చాగలమరి నుంచి మన పులివెందుల హాస్టల్లో వంటి ఈ అమ్మాయి చదువుకుంటుంది. ఇయర్ ఏ ఇయర్? ఫస్ట్ ఇయర్ డిగ్రీ ఫస్ట్ ఇయర్. సో ఈ అమ్మాయి ఇవాళ నలిపిడిపల్లిలోని గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర స్వచ్ఛ భారత్లో పాల్గొనడానికి వచ్చింది. చెప్పండి, అంటే మీరు ఇక్కడికి వచ్చి ఇట్లా వర్క్ చేస్తారు కదా, ఇది చేయడం వల్ల ఉపయోగం ఏంటి చెప్పండి. ఊర్లో ఉండే ప్రజలకు వాళ్ళ స్వచ్ఛ భారత్ కోసం వాళ్ళకి చెప్పడం కోసం మొత్తం వాళ్ళకి చెప్పడం కోసం వచ్చినాం సార్. అంటే ఇలాంటి చేయడం వల్ల ఊర్లో రోగాలు తక్కువ ఉంటాయి, ఊరు పరిశుభ్రంగా ఉంటుంది అని చెప్తారు. అవును సార్. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. అంటే మీరు ఇప్పుడు ఇంకా ఫస్ట్ ఇయర్ కదా, మీరు డిగ్రీ వెళ్ళే లోపు నాకు తెలిసి ఇయర్ ఎన్నిసార్లు ఉంటుంది సార్ క్యాంపు? అంటే ఎవరైనా ముందే మిమ్మల్ని అంటే కాంటాక్ట్ అవ్వాలా సార్, ఇట్లా మా ఊర్లో ఇట్లా ఉంది ఇట్లా చేయండి అని చెప్పేసి? లేదు, అది మేము ముందుగానే సెర్చ్ చేస్తాము. డిఫరెంట్ ఊర్స్కి వెళ్ళి అడాప్టెడ్ విలేజ్ అని ఉంటాయి. గవర్నమెంట్ తరపున వాళ్ళు అడాప్టెడ్ విలేజ్ ఏదో ఒకటి ఎన్నుకోమని చూస్ చేస్తారు. అందులో సందర్భంగా మేము ఒకసారి ముందు ప్రోగ్రాం కన్నా ముందు వచ్చేసి ఏం చేస్తాము అంటే ఒక విజిట్ చేస్తాం. మా ప్రిన్సిపల్ సార్ కానీ వైస్ ప్రిన్సిపల్ సూపరింటెండెంట్ మేము వచ్చేసి ఈ పరిసరాలు ఎక్కడ ఉన్నాయి, ఒక ఎస్సీ కాలనీలు ఉన్నాయి, ఎస్టీ కాలనీలు ఉన్నాయి, అంటే అవగాహన ఇల్లిటరేట్ ఎక్కడ ఉన్నాయి, ఎంతమంది ఉన్నారు, జనాలు ఏంది కదా, వాళ్ళలో ఏమి అవగాహన చేస్తే వాళ్ళు రియలైజ్ చేస్తారు. మనం హెల్త్ పరంగానే హెల్త్ అండ్ హైజీన్ కానీ, ఓటర్స్ కానీ, పొల్యూషన్ మీద కానీ, స్వచ్ఛ భారత్ మీద కానీ ఇలాంటి కార్యక్రమాలు మేము చేపడతాం. అందులో భాగంగా ముందు అలాంటివి ఇక్కడ సూటబుల్ ఎక్కడ ఎంతమంది జనాలలో ఎంతమంది ఇల్లిటరేట్ పీపుల్ ఉన్నారు, లేదంటే అంటే పరిశుభ్రత మీద ఎవరికైనా అవగాహన లేదా, అలాంటివి చూజ్ చేసుకొని కొన్ని గవర్నమెంట్ స్కూళ్ళలో కానీ, హాస్పిటల్లో కానీ, ఆర్బీకేలలో కానీ, టెంపుల్స్లలో కానీ, లేదంటే స్ట్రీట్లలో కానీ ఏవైనా కూడా ఆ ఫస్ట్ పరిస్థితిని గమనించడానికి ముందు సర్వే చేస్తాం. దాన్ని బట్టి మనం ప్రపోజల్ గవర్నమెంట్కి పంపిస్తాం. ఆ గవర్నమెంట్ నుంచి అప్రూవల్ వస్తేనే మనం ఏం చేస్తామంటే మనం స్టార్ట్ చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ సార్. సో మీ ఊర్లో కూడా ఏదైనా గవర్నమెంట్కి సంబంధించినవి లేదా ఊర్లో సైడ్ కాలువలు కానీ ఏంటన్నా కానీ ఎవరు పట్టించుకోకుండా వదిలేసింటే కనుక మీరు సార్ వాళ్ళని కాంటాక్ట్ అయితే కనుక గవర్నమెంట్ నుంచి వీళ్ళకి ఇట్లా పలానా ఊరికి వెళ్ళండి, పలానా ఊర్లో ఇట్లుంది అని చెప్పి ఖచ్చితంగా చెప్తే వీళ్ళు వచ్చి మీ ఊరిని పరిశుభ్రంగా ఉంచుతారు. ఓకేనా? అంతే కదా సార్? ఓకే, థ్యాంక్ యూ. ఈ వీడియో ప్రతి ఒక్కరికి ఉపయోగపడేది కాబట్టి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. చెప్పండి అమ్మా, మాట్లాడతామా, ఇటుకి రమ్మా. చెప్పు, ఏం పేరు? సుకన్య సార్. ఏ ఊరు? వెలమారపల్లి. మన పిల్లలు చెప్పుమ్మా, మాట్లాడు. అంటే స్వచ్ఛ భారత్ అంటే ఇప్పుడు రీసెంట్గా టౌన్స్లలో అందుకు చెత్త ఎక్కువ ఉంటుంది సార్.
పల్లెటూరులో వచ్చేసి వాటర్ పొల్యూషన్స్ ఇలాంటివి చాలా ఉంటాయి సార్ పల్లెటూళ్ళలో. సో ఇలాంటివి చేయడం వల్ల రేపు డెవలప్మెంట్ కూడా బాగుంటుంది సార్. వచ్చే పోయే వాళ్ళకి కూడా బాగుంటుంది సార్. చెత్త ఏమీ లేకోకుండా పరిశుభ్రంగా ఉంటుంది సార్. సో టౌన్స్లలో అంటే మామూలుగా మనం మున్సిపాలిటీ వాళ్ళు వస్తారు. పల్లెటూళ్ళకి కొన్ని మున్సిపాలిటీలు కొందరు వస్తూ అంటారు, కొందరు రారు సార్. సో ఇలా చేయడం వల్ల ప్రతి కాలేజీ వచ్చి చేయడం వల్ల కొంచెం బాగుంటుంది. పైగా పేరు అనేది కాకోకుండా మామూలుగా మన ఊరు మనం క్లీన్ చేసుకున్నట్టు ఉంటుంది సార్ కొంచెం. ఇంకా వచ్చేసి ఇప్పుడు పల్లెటూళ్ళలో ఏంటంటే చెత్త ఎక్కువ అనేది కాకోకుండా మామూలుగా మన సొసైటీ మనం క్లీన్ చేసుకున్నట్టు రేపు భవిష్యత్తులో కూడా ఇలాంటివి చాలా ఉంటాయి సార్. థ్యాంక్ యూ మా. యూరోలు ఉన్నారు ఎవరున్నారు యూరోలు? సరేలే, వీళ్ళంతా పెళ్లి చూపులకు వచ్చినట్టు సిగ్గుపడుతున్నారు. ఓకే, థ్యాంక్ యూ అమ్మా, బాయ్. సో ఇలాంటి కార్యక్రమాలు మీరు మరిన్ని చేసి మీరు మరింత ఉన్నత స్థాయికి వెళ్ళాలని మా ఛానల్ తరఫున మేము మిమ్మల్ని కోరుకుంటున్నాం. బాయ్.